ओम गणाधिपतये नमः। ओम शं प्रत्यंगिराय नमः। ओम ग्लौं वाराह्य नमः। ओम ह्रीं सकल सिद्ध गुरुदेवताभ्यो नमो नमः। श्री 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 वाराही समेत अधर्वना भद्रकाली प्रत्यंगिरा परमेश्वरी पीठम तुम्मल रोड्डु कदिरी सत्यसाई जिल्ला फोन नंबर 9490444196 ఈ రోజు పీఠం నుంచి ధన ధాన్య వృద్ధికర తంత్రముతో మీ ముందుకు రావడం జరుగుతుంది। ఈ తంత్రమును చేసిన వారు ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో లేరండి। అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలమును ఫలితమును పొందిన వారే। ఈ తంత్రమును లేట్ చేయకోకుండా ఆలస్యం లేకోకుండా ఈ తంత్రం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీనివల్ల కలిగే ఫలితం ఏమనేటువంటిది నా గురువు గారి మార్గదర్శకంలో నేను చేసి ఆచరించి నలుగురికి చెప్పి వారు వృద్ధి అయినటువంటి తర్వాత ఈ తంత్రమును మీ ముందుకు తీసుకొని వస్తున్నాను। మీరు కూడా ఈ తంత్రాన్ని చేసి నిదర్శనము 24 గంటల లోపల మీరు చూడవచ్చండి। అంత అద్భుతమైనటువంటి తంత్రం। ఏం చేయాలి? ముందుగానే మీరు బుధవారం రోజున ఏదైనా కూడా పూజా సామాగ్రి స్టోర్లోనికి వెళ్ళి రాగి కలిశములు అని అంటారండి, ఆ కలిశములను 4 కొని తెచ్చుకోండి। కొత్తవి కొని తెచ్చుకోవాలి, ఇంట్లో ఉండేటివి చల్లవు। బేరం ఆడరాదు, బేరము ఆడరాదు, తీసుకొని వచ్చేయాలి। వచ్చినటువంటి తర్వాత బుధవారం రోజు వాటిని నీట్గా శుద్ధి చేసేసేయండి। దానిలో కొద్దిగా గంగా జలము, కొద్దిగా పసుపు నీటితో, కొద్దిగా కుంకుమ నీటితో, తర్వాత మామూలు శుద్ధ జలముతో ఇలా శుద్ధి చేసేసి బుధవారం రోజున పక్కన పెట్టుకోండి। గురువారం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేయండి। బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచినటువంటి తర్వాత శుచిగా స్నానపానాదులన్నీ చేయండి। చేసినటువంటి తర్వాత భగవతి దగ్గర మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని కింద ఏదైనా పసుపు వర్ణము కలిగినటువంటి ఆసనమును కింద వేసుకొని కూర్చోండి। ఈ 4 కలుషములలో కూడా శుద్ధమైనటువంటి జలముతో నింపండి। 4 కలుషములను శుద్ధమైనటువంటి జలంతో నింపాలి। నింపినటువంటి తర్వాత దానిని పూజా మందిరంలోని ఒక పీట మీద 4 కలుషములను ఉంచి ఆ కలుష స్వరూపముగా మహాలక్ష్మి అమ్మవారిని భావన చేస్తూ వాటికి ధూపము, దీపము, నైవేద్యము, నైవేద్యం అంటే మీరు బత్తాసులు కానీ అమ్మవారికి ఇష్టమైన తెల్లని మిఠాయి కానీ ఇలాంటివి అమ్మవారికి చాలా ఇష్టం, ఇలాంటి వాటిని భోగుగా పెట్టండి, అంటే నైవేద్యంగా పెట్టండి। ఈ కైంకర్యం అంతా చేసి ధూప దీప నైవేద్యములు సమర్పించి మహామంగళహారతి ఇచ్చి దాని మీద ఏమీ మూసి పెట్టుకోకుండా కలుషములను అలాగే ప్లేట్ పెట్టకుండా అలాగే ఉంచేసి ఆ రోజంతా అలాగే ఉంచివేయండి। ఆ రోజంతా కూడా అలాగే ఉంచివేయండి। తరువాత మరుసటి రోజు శుక్రవారం కూడా పూజాది కైంకర్యం చేయండి ఉదయం। ఇప్పుడు ఎలా చేశారో అలాగే పూజాది కైంకర్యం। మరి శుక్రవారం సాయంకాలము పూజా మందిరంలోనికి వెళ్ళి కైంకర్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ 4 కలుషములలో ఒక్క కలుషమునందు జలము తగ్గి ఉంటుంది। గమనించండి బాగా, ఒక కలుషములో జలము తగ్గి ఉంటుంది, ఆ కలుషమును మాత్రమే తీసుకోండి। ఆ కలుషమును మాత్రము తీసుకొని ఆ కలుషంలో ఉన్నటువంటి నీటిని శుద్ధ జలము మీరు ఉంటుంది కదా అమ్మవారి యొక్క తత్వముతో నిండిబడినటువంటి ఆ యొక్క జలమును తీసుకొని వెళ్ళి తులసి చెట్టుకు పోసి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి। నమస్కారం చేసుకున్నటువంటి తర్వాత ఇప్పుడు ఆ కలుషములోనికి ధాన్యం అనగా బియ్యమును నింపండి, నిండుగా బియ్యమును నింపండి। నింపేసి తిరిగి దాని కలుషమును పూజా మందిరంలోకి తీసుకొని వచ్చి ఒక పసుపు వస్త్రము కలిగినటువంటి బట్టను ఉంచి దాని మీద కలుషమును ఉంచండి। మిగిలిన 3 కలుషములను పీఠ మీద ఉంచిన కలుషములను తీసివేసి ఆ పీఠ మీద ఉన్నటువంటి కలుషంలోని నీటిని కూడా చెట్లకు, ఏదైనా చెట్లకు, తులసి చెట్టు ఉంటే తులసి చెట్టుకే పోయవచ్చు, పోసేసి ఆ కలుషములను పక్కన ఉంచుకోండి। పక్కన ఉంచుకున్నటువంటి తర్వాత ఇప్పుడు అసలమైనటువంటి తాంత్రిక ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది। ఆ రోజు లగాయతు శుక్రవారం సాయంకాలం లగాయతు ఆ యొక్క కలుషమునకు ఒక పక్కన ఓం అనేటువంటి బీజమును, ఒక పక్కన శ్రీం అనేటువంటి బీజమును, ఇంకొక పక్కన స్వస్తిక్ బీజమును, స్వస్తిక్ చిహ్నమును 3 పక్కల రాయండి। రాసినటువంటి తరువాత ఆ కలుష స్వరూపమును మహాలక్ష్మి అమ్మవారిగా అష్టలక్ష్మి స్వరూపముగా భావన చేస్తూ అమ్మవారి యొక్క గాయత్రి బీజము చెప్పకుండా మహాదేవ్యై చ విద్మహి విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఇది 11 మాలలు తక్కువ కాకుండా ప్రతిరోజు సాయంకాలము నిషీది సమయమునకు ముందుగా
ఈ యొక్క మంత్రముతో ఆ యొక్క కలుషమునకు ధూప దీప నైవేద్యములను సమర్పించి 27 రోజులు ఈ కైంకర్యము ఖచ్చితముగా చెయ్యండి. ఎటువంటి ఆటంకము లేకుండా 27 రోజులు ఖచ్చితంగా చెయ్యండి. 27వ రోజు మీరు చేయవలసినది, ఇప్పుడు అమ్మవారి యొక్క సాక్షాత్తు మహాతల్లి వచ్చి ఆ కలశ స్వరూపంలో లక్ష్మీ అమ్మవారు కూర్చొని సాక్షాత్తు మీ యొక్క భోగ భాగ్యములను, అష్టైశ్వర్య ధన కనక వస్తువాహనములను కూడా వసగడం అనేటువంటిది అమ్మవారు ప్రారంభిస్తుంది. ఇప్పుడు 27వ రోజు ఆ యొక్క కలశమును చేతిలో తీసుకొని దానిలో ఉన్నటువంటి ధాన్యమును కొద్ది కొద్దిగా తీసుకొని మీ యొక్క ఇంటిలో ప్రతి మూల యందు ప్రతి గదిలో 4 మూలలు కూడా కొద్ది కొద్దిగా ధాన్యమును వేస్తూ 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 వెళ్ళండి. వెళ్ళినటువంటి తర్వాత మీకు అప్స్టైర్ ఉందంటే కూడా అక్కడ కూడా ధాన్యాన్ని పైన మీ సీలింగ్ మీద వేసుకోవచ్చు. ఇక మిగిలిన కొద్ది ధాన్యమును, ఏ ధాన్యం అయితే ఉందో ఆ ధాన్యమును కొత్తటి పసుపు వస్త్రమును తీసుకొని అందులోనికి ధాన్యమును పోసి దానిలో ఇంత పరిమాణంలో పచ్చ కర్పూరమును ఉంచి దానిని ఒక పోట్లీ అంటామండి, అంటే ఒక పొట్లం, పోట్లీ అని మేము ఉత్తరాదిని అంటాము, ఒక పోట్లీగా తయారు చేసి దానికి ధూపము దీపము అన్ని సమర్పణ చేసి ఆ యొక్క పోట్లీని మీ యొక్క ముఖద్వారము, ఇంటికి ఉంటుంది కదా, ఆ ముఖద్వారమునకు ముందుగా కట్టుకోండి. కట్టుకున్నటువంటి తరువాత ప్రతిరోజు దానికి ధూపమును చూపించండి. ఇలా చేసినటువంటి ఎడల సాక్షాత్తు కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారం కావచ్చు, సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు కావచ్చు, మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు కలగడం ప్రారంభమై మీ జీవితంలో ఖచ్చితముగా వెలుగులు అనేటువంటివి ప్రసారితమవుతాయి. కనుక మీరందరూ ఈ తంత్రమును చేసి సుఖిస్తారని, అదేవిధంగా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి, హైప్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరే విధంగా చేసి వారి కుటుంబంలో కూడా వెలుగులు నింపిన వారుగా అవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.